డబ్బుల కోసం తన లవర్నే అమ్మేసింది మావ. అవును, మీరు విన్నది నిజమే. అసలు ఏం జరిగిందో చెప్తా వినండి మావ. ఇది చైనాలో జరిగింది. స్క్రీన్ మీద ఇద్దరు కనిపిస్తున్నారు కదా, వీళ్ళిద్దరు లవర్స్. అమ్మాయి బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట, కొంచెం రిచ్గా ఉండడం, అంటే బట్టలు అవన్నీ రిచ్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అబ్బాయికి డౌట్ వచ్చి నువ్వు ఎలా ఇంత రిచ్గా ఉంటున్నావు అని చెప్పేసి అడిగాడంట. అడిగితే అమ్మాయి ఏం చెప్పిందంటే, మా డాడీ పొలిటీషియన్, మాకు మయన్మార్లో ఫ్యాక్టరీస్ ఉన్నాయని చెప్పేసి నమ్మించింది. మా డాడీకి కూడా మన లవ్ విషయం చెప్తాను, నిన్ను కూడా మయన్మార్ తీసుకెళ్తాను అని చెప్పేసి నమ్మించింది. అబ్బాయి నమ్మిండు. లవర్ చెప్తే ఎవరైనా నమ్ముతారు కదా, అందుకని చెప్పేసి అబ్బాయి నమ్మిండు. మయన్మార్కి వెళ్ళి ఫ్లైట్ నుంచి దిగిన తర్వాత వీళ్ళు కారులో వెళ్తూ ఉండగా, అంటే రోడ్ సైడ్ ఆపేసింది అనమాట. కారు ఆపేసి నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే మా ఫ్రెండ్ ఉంటుంది, కలిసేసి వస్తాను అని చెప్పేసి అమ్మాయి వెళ్ళిపోయిందంట. ఒక 15 minutes తర్వాత ఏమైందంటే, ఆ కారు చుట్టూ ఒక 15 మంది రౌడీస్ వచ్చేసి అబ్బాయిని తీసుకెళ్ళిపోయారంట. అబ్బాయిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి 16 నుంచి 18 గంటలు వర్క్ చేయించుకుంటున్నారంట. నాన్ స్టాప్ వర్క్ చేయించుకుంటున్నారంట. ఏ వర్క్ అంటే మనకు వస్తూ ఉంటాయి కదా, ఓటీపీలు చెప్పండి, ఈ స్కామ్స్ అన్నీ, ఈ వర్క్ ఏదైతే ఉంటుందో అదంతా చేయించుకుంటున్నారంట. ఇంకా కొన్ని రోజులకి ఈ అబ్బాయికి అర్థమైంది ఏంటంటే, ఈ అమ్మాయి నన్ను అమ్మేసింది, 12 లక్షలకి అమ్మేసిందంట అమ్మాయి అబ్బాయిని. ఇంకా కొన్ని రోజులకి వాళ్ళ ఫ్యామిలీకి ఎలాగోలా ఈ అబ్బాయి మెసేజ్ పంపించాడంట. పంపించిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఈ అబ్బాయిని పట్టుకుని 42 లక్షలు ఏమో చెల్లించి అబ్బాయిని తీసుకెళ్ళిపోయారంట. తీసుకెళ్ళిపోయి ఇంకా పోలీస్ కేసు పెట్టారంట. పోలీస్ కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ అమ్మాయిని పోలీసులు పట్టుకొని ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. నిజంగా చెప్తున్నా, అసలు ప్రపంచం ఎక్కడికి వెళ్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆఫ్టర్ ఆల్ మనం బ్రతికే ఒక 60 నుంచి 70 ఏళ్లలో అసలు ఎప్పుడు పోతామో తెలియదు, ఏ యాక్సిడెంట్ అయిపోతామో తెలియదు. అలాంటిది జస్ట్ ఒక డబ్బుల కోసం మనుషుల్ని అమ్మేస్తున్నారు, మనుషుల్ని చంపేస్తున్నారు. అసలు ఎక్కడికి వెళ్తుంది మన ప్రపంచం? నిజంగా ఇవన్నీ ఏంటంటే అసలు మనిషిని నమ్మబుద్ధి అవ్వట్లేదు.